ఇండియన్ సినిమా కింగ్ ఎవరో తేల్చుకునే సమయం ఆసన్నమైందా? బాక్సాఫీస్ సింహాసనం కోసం ఇద్దరు బిగ్ స్టార్ల మధ్య రసవత్తర పోరు జరుగుతోందా అంటే ట్రేడ్ వర్గాల నుంచి అవును అనే సమాధానం వినిపిస్తోంది. ఒకవైపు గ్లోబల్ స్టార్ ప్రభాస్, మరోవైపు బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ల మధ్య బాక్సాఫీస్ వార్ జరుగుతోంది. దీనికి ఈ ఏడాది డిసెంబర్ నెల సాక్ష్యంగా నిలవబోతుంది. విషయం ఏమిటంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ పీరియాడిక్ వార్ డ్రామా ఫౌజీ హనురాఘవపుడి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. 1932 నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ వార్ డ్రామా ఇది. ఇందులో ప్రభాస్ ఆజాద్ హింద్ ఫౌజీ సైనికుడిగా పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు. దేశభక్తి ప్రధానంగా సాగే రొమాంటిక్ వార్ యాక్షన్ డ్రామాగా దీన్ని ఓ ఫీల్ గుడ్ స్టోరీతో అత్యంత ప్రతిష్టాత్మకంగా దర్శకుడు రాఘవపుడి తెరకెక్కిస్తున్నారు. భారీ క్యాన్వస్ పై మునుపెన్నడూ చూడని వార్ ఎక్స్పీరియన్స్ ని ఈ సినిమాతో అందించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రభాస్ లుక్స్ సినిమాపై అంచనాలని పెంచేశాయి. ముందు ఈ సినిమాని ఆగస్టు 15న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ డిసెంబర్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇన్సైడ్ టాక్. అదే నిజమైతే షారుఖ్ ఖాన్ కింగ్ కు భారీ గులక్ తప్పదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. షారుఖ్ ఖాన్ నటిస్తున్న యాక్షన్ డ్రామా కింగ్. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని డిసెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం షారుఖ్ కు చాలా అవసరం. అయితే ఇదే సమయంలో ప్రభాస్ ఫౌజీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దురంధర్ 2 తర్వాత సెంటిమెంట్లు పతాక స్థాయికి చేరడం భారతీయుల భాగోద్వేగాలకు ప్రధాన ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉండడంతో కింగ్ కు భారీ గులక్ తగిలే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. గతంలో షారుఖ్ డంకీ టైంలో ప్రభాస్ సలార్తో బరిలోకి దిగి విక్టరీని సాధించింది. ఈ దఫా మళ్ళీ షారుఖ్ ప్రభాస్ల మధ్య ఆసక్తికరమైన పోటీ ఏర్పడే అవకాశం ఉందని, ఈ పోటీలో ఫౌజీతో ప్రభాస్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని దక్కించుకొని షారుఖ్ ని వెనక్కి నెట్టి ఇండియన్ సినిమా కింగ్ గా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలతో పాటు సినీ విమర్శకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ప్రభాస్ పాన్ ఇండియా బాక్సాఫీస్ కింగ్ గా నిలవడం ఖాయం.